హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. పండుగకు కొత్త అల్లుడి ఇంటికి వస్తే ఓ స్వీట్, 2 రకాల పిండి వంటలతో పాటు అన్నం, పచ్చళ్ళు వడ్డిస్తాం. ఇలా వడ్డించడం మన తెలంగాణలో సాధారణం. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే పండుగకు వచ్చిన కొత్త అల్లుడిని ఆశ్చర్యపరుస్తూ 100 రకాల పదార్థాలతో కొత్త అల్లుడికి విందు ఏర్పాటు చేస్తారు. తెలంగాణలోనూ ఈ వరవడికి శ్రీకారం చుట్టారు వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన గుంత సహనా సురేష్ దంపతులు. సహనా సురేష్ దంపతుల కూతురు సింధును గత నెల వరంగల్ పట్టణానికి చెందిన నిఖిత్కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన తరువాత వచ్చిన మొదటి పండగ దసరా. దీనితో కూతురు అల్లుడిని పండుగకు ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి వచ్చిన అల్లుడు జీవితాంతం తాను చేసిన మర్యాదలను గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో కొత్త అల్లుడికి పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల వారికి ధీటుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన 100 రకాల పిండి వంటలు, స్వీట్స్, అన్నంతో పాటు పలు రకాల పదార్థాలను తయారు చేసి భారీ అరిటాకులో వడ్డించి విందు ఏర్పాటు చేశారు. అత్తగారు వడ్డించిన విందును చూసి మొదట అల్లుడు ఆశ్చర్యానికి గురై తేరుకొని కొసరి వడ్డించిన విందును భార్యతో కలిసి ఆరగించాడు. అత్తగారి కుటుంబ ఏర్పాటు చేసిన విందును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని అల్లుడు నిఖిత్ చెప్పాడు. పేరు గుంత సహనా సురేష్ కుమార్. మా ఊరు కొత్తకోట. తెలంగాణలో దసరా పండుగకు ఒక ప్రత్యేకమైన పర్వదినం. దీనికి గాను మా కూతుర్ని, మా అల్లుడిని మా ఇంటికి తీసుకొని వచ్చి ఒక విందు ఏర్పాటు చేయాలనుకున్నాము. దీనికి గాను 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, 10 రకాల రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది. దీనికి చిత్రాన్నం, పెరుగన్నం, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ ఇలాంటివి చేసి విందు ఏర్పాటు చేయడం అయింది. మొదటిసారి మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి మేము జీవితకాలం ఇది గుర్తుండాలి, తనకు కానీ మాకు కానీ బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల మాకు చాలా సంతోషం కలిగింది. మా అల్లుడు కూడా చాలా ఆనందపడ్డాడు. నా పేరు నిఖిత్, మాది వరంగల్. నేను దసరా పండుగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను. అయితే ఈ దసరా పండుగ విశేషంగా నాకు 101 రకాల వంటలతో భోజనం వడ్డించారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను.